మోంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరపు లేకుండా అయితే వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ఆ వాగులు వంకలు అయితే పొంగిపడుతున్న పరిస్థితి ఉంది. మరి పక్క చూసుకుంటే అటు తీర ప్రాంతంలోనూ ఆ అల్ల అయితే ఉబ్బెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఆ తీర ప్రాంత గ్రామమైన పోసపేట రేగ మండలం తిప్పలవలస అనే గ్రామం వద్ద ఉన్నాము. ఈ గ్రామంలో ప్రస్తుతం మనం చూడొచ్చు అయితే సముద్రం అయితే అల్లకొల్లంగా మారింది. సముద్రం కెరటాలు అయితే ఉబ్బెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ఆ మోంతా తుఫాన్ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం అయితే అటు మత్స్యకారులతో అయితే సాధారణ ప్రజలు కూడా అలర్ట్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తీర ప్రాంతంలో గస్తీ తిరుగుతూ అలాగే అధికార యంత్రాంగం మోహరిస్తూ కూడా ఇక్కడ మత్స్యకారులను అయితే అలర్ట్ చేస్తుంది. 2 రోజుల క్రితం నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అయితే అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మత్స్యకారు గ్రామాలన్నీ కూడా మత్స్యకారులందరూ కూడా ఇళ్ల భద్రం ఉండి ఆ తుఫాను గమనాన్ని అయితే గమనిస్తున్న పరిస్థితులు నెలకొంది. మరో పక్క చూసుకుంటే కనుక మత్స్యకారు గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చూడకుండా చోటు చేసుకోకుండా అలాగే మత్స్యకారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అయితే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మత్స్యకారుల గ్రామాలను అయితే అలర్ట్ చేస్తున్నారు. దీంతో మరో పక్క చూసుకుంటే కనుక మత్స్యకారులు ఎవరు కూడా చేపల కోట వెళ్ళకపోతే ఇంటిపోతే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారు గ్రామాలను కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందంటూ మత్స్యకారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చేపల వేటల ఉపాధి పోవడంతో దాదాపు 2-3 రోజులుగా ఇంటి వద్దనే ఉండడంతో వారి ఉపాధికి అవకాశాలపై దెబ్బ కొట్టే అవకాశం నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక మరో పక్క అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ఈ రోజు రాత్రి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారీగా ఈదురుగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను గుర్తించి ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా వారికైతే పునరావాస కేంద్రాలను కూడా గుర్తించారు. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక మత్స్యకారులు కూడా ఎప్పటికప్పుడు సముద్ర తీర ప్రాంతానికి ఎవరైనా సందర్భాలు వస్తే కనుక వారిని ఇటువైపు రానియకుండా కూడా ప్రత్యేక పోలీసులు కూడా బందోబస్తు గస్తీ తిరుగుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక మోంతా తుఫాన్ నేపథ్యంలో అయితే తీర ప్రాంత గ్రామాలన్నీ అలర్ట్ గా ఉన్నాయి. ఎక్కడికెక్కడైతే వారిని బయటకు రానియకుండా అడ్డుకొస్తున్నారు. ఈ మరి తీరం దాటి సమయంలో ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉండదు అనేది దానిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.